రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు సూచించారు. ప్రతి నెల 3వ శనివారం ఇళ్లు పరిసరాల్లోని శుభ్రతపై దృష్టి పెట్టాలని కోరారు. ఉద్యోగులు కూడా ప్రతి నెల 3వ శనివారం శుభ్రతపై దృష్టి పెట్టాలన్నారు. ప్రపంచం మెచ్చుకునేలా రాష్ట్రంలో యోగా కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్లు చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో 125 రైతు బజార్లు ఉన్నాయని, కాలక్రమంలో వాటిపై దృష్టి పెట్టలేదని, వీటిని ఆదర్శ రైతు బజార్లుగా తయారు చేస్తామన్నారు. రాష్ట్రంలోని మహిళలందరికీ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని తెలిపారు. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సి క్యాంపు రైతు బజార్కు సీఎం వెళ్లారు. అక్కడ రైతులు, పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడారు. కూరగాయల వ్యర్థాలతో ఎరువులు తయారు చేసే విధానాన్ని పరిశీలించారు. అనంతరం ధనలక్ష్మి నగర్లో ఉద్యానవన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రజావేదిక సభలో సీఎం మాట్లాడుతూ 175 నియోజకవర్గాల్లో 175 రైతు బజార్లు ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర, ప్రజలకు సరసమైన ధరలకు కూరగాయలు అందిస్తామన్నారు. 3వ శనివారం ఎవరూ ఆఫీసుల్లో పని చేయొద్దని, ఆఫీసును శుభ్రం చేసి పచ్చని చెట్ల క్రింద విశ్రాంతి తీసుకోవాలన్నారు. వైజాగ్లో ప్రధాని మోడీ ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని ప్రపంచం మెచ్చేలా యోగా డే నిర్వహిస్తామన్నారు. సెల్ ఫోన్ ప్రభావం వల్ల పిల్లలు, పెద్దలు అనారోగ్యానికి గురవుతున్నారని, యోగా వల్ల ఆరోగ్యంగా ఉంటారని చంద్రబాబు అన్నారు. ప్రపంచంలో ఏదీ వేస్ట్ కాదని, ప్రతి ఒక్కటి విలువైందని, తడి చెత్త పొడి చెత్త కాన్సెప్ట్ను తీసుకొచ్చి పవర్ గ్రిడ్కు శ్రీకారం చుట్టానన్నారు. ప్రస్తుతం ఇవి 2 ఉన్నాయని, గత ప్రభుత్వం 84 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను రోడ్లపై వదిలేసిందని, మంత్రి నారాయణకు అక్టోబర్ 2వ తేదీ నాటికి ఆ చెత్తను తొలగించాలని ఆదేశించానన్నారు. ఇప్పటి వరకు రోడ్లపై 54 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించారని తెలిపారు. మెప్మా, డ్వాక్రా సంఘాలను సమన్వయం చేస్తానని అన్నారు. దేశంలోనే ఎక్కడా లేనిది మన రాష్ట్రంలో త్వరలో పేదల సేవలు అనే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. త్వరలోనే దీపం పథకం లబ్ధిదారులకు డబ్బులు అకౌంట్లలో జమ చేస్తామని చెప్పారు. డిఎస్సి ద్వారా 16,500 ఉద్యోగాలు స్కూళ్లు ఓపెన్ చేసే లోపు పూర్తి చేస్తామని, ఎంతమంది పిల్లలుంటే అందరికీ పాఠశాలలు తెరిచేలోగా తల్లికి వందనం ఇస్తామన్నారు. బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా తొందరలోనే ఇస్తా. దీనికి కూడా ఆలోచిస్తున్నాను. అవసరమైతే ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాన తప్పకుండా మా ఆడబిడ్డలు అప్పటి నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. నేను ఒకటే ఆలోచిస్తున్నాను. రైతులకు గిట్టుబాటు ధర రావాలి. వినియోగదారుడికి సరస ఇన్ఫ్లేషన్ పెరగకుండా వీలైన తక్కువ ధరకి నిత్యావసర వస్తువులు కొనే అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకా ఒకప్పుడైతే నేను హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా మొబైల్ రైతు బజార్లు కూడా పెట్టాం. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోయి మీ ఇంటి దగ్గరనే కూరగాయలు గాని, ఇప్పుడిప్పుడు నేచురల్ ఫార్మింగ్ వచ్చింది, ఆర్గానిక్ ఫుడ్ కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. అవన్నీ కూడా ఏం చేయాలో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతిరోజు ఒక అర్ధ గంట 45 నిమిషాలు మీరు యోగా చేస్తే అన్ని రోగాలు పటాపంచలైపోతాయని చెప్పి కూడా నేను మీకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. హాస్పిటల్ పోయే పని ఉండదు. అందుకే ఈ యోగా డేని ఒక నెల, ఈ నెల 21 నుంచి జూన్ 21 వరకు ఈ కార్యక్రమాన్ని చేస్తాం. కొన్ని లక్షల మంది ఆన్లైన్, ఆఫ్లైన్ లో ట్రైనింగ్ ఇస్తాం. కొంతమందికి సర్టిఫికెట్లు ఇస్తాం. ఇది ప్రపంచానికి మనం ఇచ్చే కానుక. ఆ సమయంలో దానివల్ల లాభం మనం పొందాల్సిన అవసరం ఉంది. దీనికి నేను శ్రీకారం చుడతానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర విజయవంతంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని, పచ్చదనానికి ప్రాధాన్యత ఇచ్చి చెట్లను పెంచడం ద్వారా ఎండవేడిమిని అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలని భూ పరిపాలన చీఫ్ కమిషనర్ సిసిఎల్ఏ ఎన్టీఆర్ జిల్లా ప్రత్యేక అధికారి జి జయలక్ష్మి అన్నారు. విచ్చలవిడిగా ప్లాస్టిక్ వస్తువులను వినియోగించే చెడు సాంప్రదాయాన్ని విడనాడాలన్నారు. జిల్లాలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ నిషేధాన్ని సమర్థవంతంగా అమలు చేసి పర్యావరణాన్ని పరిరక్షించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బీట్ ద హీట్ నినాదంతో సత్యనారాయణపురం సర్కిల్ 2 కార్యాలయం వద్ద నిర్వహించిన స్వచ్ఛతా కార్యక్రమానికి భూపరిపాలన చీఫ్ కమిషనర్ ఎన్టీఆర్ జిల్లా ప్రత్యేక అధికారి జి జయలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు, విఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర, కార్పొరేటర్ శర్వాణిమూర్తి అధికారులతో కలిసి స్వచ్ఛతా కార్యక్రమాలపై ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించి మొక్కలు నాటారు. ప్రజలతో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా చేపట్టిన కార్యక్రమాలపై ప్రజలను చైతన్యవంతులను చేసి వాటిని విజయవంతం చేయడం ద్వారా అనుకున్న లక్ష్యాలను చేరుకోగలమన్నారు. ఎండ వేడిని అధిగమించేందుకు చెట్లను నాటి సంరక్షించడమే ఏకైక మార్గమన్నారు. సాధారణంగా పట్టణాలలో ఎక్కువ శాతం భూమి కాంక్రీటుతో కప్పబడి ఉంటున్న కారణంగా మొక్కలు పెరిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుందన్నారు. అందువల్ల పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు అధిక వేడిమి బారిన పడుతున్నారన్నారు. దీనిని అధిగమించేందుకు ప్రభుత్వ స్థలాలతో పాటు ప్రైవేటు స్థలాలలో కూడా మొక్కలను నాటి సంరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ఒక 2-3 వీక్స్ మనము ఇటువంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటే తప్పకుండా ఎవరు కూడా ఈ హీట్ వేవ్ వల్ల అఫెక్ట్ అయ్యేదానికి అవకాశం లేకుండా ఉన్న ఒక స్టేట్గా మనం మార్చాలని సీఎం గారు ఈ నెల ముఖ్యంగా మీ అందరికీ తెలుసు కత్రి ఉన్న నెలని ఇట్లాంటివి కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. సో ఏ కార్యక్రమం అంటే ప్రజలందరూ కూడా దానిలో పూర్తి భాగస్వామ్యం తీసుకుంటేనే అది సక్సెస్ఫుల్గా అవుతుంది. కాబట్టి నేను కమిషనర్ వాళ్ళు గ్రూప్లో ఉన్న మెప్పా వాళ్ళు వీళ్ళందరినీ కోరుతున్నాను, ప్లీజ్ మహిళా గ్రూప్లోనే ఇన్వాల్వ్ చేసి ఇటువంటి అసోసియేషన్స్ ఉంటుంది, అపార్ట్మెంట్ అసోసియేషన్స్, అట్లాంటి వాళ్ళతో కూడా మీటింగ్ పెట్టి ఇది మనం వాళ్ళతో కనుక భాగస్వామ్యం తీసుకున్నట్టు ముందుకు తీసుకొని వెళ్తే ఇటువంటి ప్రాంతంలో బికాస్ ఈ ప్రాంతంలో ఇటువంటి ఇళ్ళలే ఎక్కువ ఉంది కాబట్టి అటువంటి వాళ్ళు ముందుగడుగు వచ్చి చేస్తే ఈ కార్యక్రమం తప్పకుండా సక్సెస్ఫుల్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. అనంతరం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఒక బృహత్తరమైన కార్యక్రమం అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వాతావరణంలో వచ్చే మార్పులను అధిగమించేందుకు మొక్కలను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ప్లాస్టిక్ వాడకం పెనుభూతం లాంటిదని, పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వాడకం నిషేధాన్ని గట్టిగా అమలు చేయాలని, లేదంటే మన భావితరాలకు పెద్ద ముప్పు తప్పదని హెచ్చరించారు. కమిషనర్ గారు బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నందువల్ల మరి ఇవాళ ఈ ఫీవర్లు ఇది కూడా తగ్గిపోయింది. గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లకు వచ్చే వాళ్ళు కూడా తగ్గిపోయారు. మా నియోజకవర్గంలో అయితే ఏఎంహెచ్ఓ శ్రీనివాస్ గారు మేము మాట్లాడుకున్నాం. ముందు నుంచి ప్రతి వారం కూడా ఒక స్పెషల్ డ్రైవ్ చేపట్టి ఆ స్పెషల్ డ్రైవ్ ద్వారా ప్రతి పెద్ద గ్యాంగ్ అని పెట్టి, అందుకే పక్క డివిజన్లో శానిటేషన్ వర్కర్లు కూడా ఒక 4 గంటలు ఇక్కడ పిలిపించి దాన్ని ఆ డివిజన్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టడం వల్ల మొత్తం చిన్న చిన్న మురుగుంట్ల కాడించి, కాలువల కాడించి, పారిశుద్ధ్యం కాడించి అన్నీ టేకప్ చేయటం వల్ల ఇవాళ సింగనగర్ ప్రాంతంలో నివసించే 2 లక్షల మంది ఇవాళ ఎక్కడా కూడా ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో ఉన్నారు. అనారోగ్యం అనేది ఎక్కడ కనబడుతున్నా. ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రజలు వెళ్ళే పరిస్థితి లేకుండా పోయింది. అనంతరం నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్ర మాట్లాడుతూ జనవరి నుండి ప్రతి నెల 3వ శనివారం ఒక ఇతివృత్తంతో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందని, ఈ నెల బీట్ ద హీట్ నినాదంతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎండ వేడిమిని తట్టుకునేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలను పెంచాలన్నారు. రాష్ట్రంలో అలాగే ఎన్టీఆర్ జిల్లాలో అలాగే కార్పొరేషన్లో ఈ థీమ్తో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేయాలి అని వచ్చిన ఆదేశం మనము అమలు చేస్తున్నాము. విఎంసీకి వస్తే మనకి 64 వార్డులు, 286 సచివాలయంస్ ఉంటాయి. ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా 10-15 లక్షల జనాభా ఉన్న ఒక మేజర్ సిటీ ఎన్టీఆర్ జిల్లాలో ఉంటే విఎంసీ. ఇన్ఫ్యాక్ట్ స్టేట్లో కూడా సెకండ్ బిగ్గెస్ట్ సిటీ అని మనం చెప్పుకోవచ్చు. ప్రతి సంవత్సరం మే అండ్ జూన్లో హీట్ వేవ్స్ చాలా ఎక్కువ ఉంటుంది. మీరందరూ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. లాస్ట్ 1 వీక్ నుంచి కూడా చాలా ఎండ పెరిగిపోయింది. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 2 మంత్స్ నుంచి పెరిగిన ఎండ లాస్ట్ 1 వీక్ ఇంకా పెరుగుతూ వస్తూ ఉంది. ముఖ్యంగా ఇందులో సఫర్ అయ్యేది వచ్చేసి ఫస్ట్ హ్యూమన్స్. ఎందుకంటే చాలామంది పని కోసం బయట రావాలి, వాళ్ళు బస్ స్టాండ్కి రావాలి, అలాగనే వాళ్ళు బయట వచ్చి రోడ్లో ఏదో కార్యక్రమానికి బయట వస్తూనే ఉంటారు. కాబట్టి వీళ్ళందరినీ దృష్టి పెట్టుకుని మనం దాదాపుగా కార్పొరేషన్ బడ్జెట్లో స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్తో 12 కోట్లు సమ్మర్ యాక్షన్ ప్లాన్ తయారు చేస్తూ
స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా బీట్ ద హీట్ పేరుతో వేసవిలో డీహైడ్రేషన్ కాకుండా మనుషులు తీసుకోవాల్సిన జాగ్రత్తపై అవగాహన కల్పించడం అభినందనీయమని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. మంచినీటిని మనుషులకు అందచేయడమే కాకుండా పక్షులకు కూడా నీరు అందించేందుకు ప్రత్యేకంగా కుండీలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. వేసవిలో నీటిని ఎక్కువగా తాగాలని, కొబ్బరి నీళ్లు, నిమ్మకాయ రసం, మజ్జిగ ఎక్కువగా తీసుకుని డీహైడ్రేషన్ కాకుండా ప్రతి ఒక్కరూ చూసుకోవాలన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 13వ డివిజన్ సాయిబాబా కళ్యాణ మండపం దగ్గర స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హాజరయ్యారు. మజ్జిగ పంపిణీ చేశారు. అనంతరం వేసవిలో పక్షుల దాహార్తిని తీర్చేందుకు మంచినీటి కుండీలను ఏర్పాటు చేసి వాటిలో నీటిని పోశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బీట్ ద హీట్ పేరుతో అవగాహన కల్పించడం చాలా అవసరమని అన్నారు. గతంలోని టీడీపీ ప్రభుత్వ హయాంలో దోమలను పారద్రోలడానికి ప్రత్యేకంగా కార్యక్రమం చేపట్టామన్నారు. దోమలపై దండయాత్ర పేరుతో 2014 సంవత్సరంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్సీపీ వారు అవహేళన చేశారన్నారు. అప్పుడు అవహేళన చేసిన వారు తర్వాత అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల్లో దోమల నివారణకు ఒక్క చర్య కూడా తీసుకోలేదన్నారు. అందువల్ల వైఎస్ఆర్సీపీ పాలనలోని 5 సంవత్సరాల్లో దోమల వల్ల ప్రజలు అనేక విధాలుగా ఇబ్బందులు పడి అనారోగ్యానికి గురయ్యారని చెప్పారు. ఇంటి పరిసరాల్లో మురుగునీరు నిల్వ ఉండడం వల్ల దోమలు గుడ్లు పెట్టి పెరుగుతాయన్నారు. మనల్ని మనం ఏ విధంగా ఎండ నుంచి కాపాడుకోబడాలి అనే కాన్సెప్ట్ ప్రజల్లో అవగాహన కల్పించడానికి మేము ఒక చార్ట్ కూడా ఇవ్వడం జరిగింది. నీళ్లు తాగాలని, మజ్జిగ తీసుకోవాలని అవకాశం ఉన్నప్పుడు, అదేవిధంగా నిమ్మకాయ నీళ్లు లేకపోతే ఇతర ఈ మినరల్స్ ఉండేవి, కొబ్బరి నీళ్లు అలాంటివి తీసుకోవాలని ఇవన్నీ అవగాహన పరిస్థితితో పాటు ఎండలో మనతో సహజీవనం చేస్తున్న పక్షులు, పశువులు కూడా మన ఒక మనుషులకే కాదు వాటిని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. పక్షులకి నీళ్లు అందుబాటులో ఉంచేటట్టుగాను, అదేవిధంగా పశువులకి, కుక్కలకి, స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి వాటికి అందుబాటు ఉంచే విధంగా ఈ కార్యక్రమం ఉద్దేశం. మరి గతంలో మనం దోమల మీద కార్యక్రమం చేసాం, పరిశుభ్రత మీద కార్యక్రమం చేసాం, చెట్ల పెంపకం మీద కార్యక్రమం చేసాం, ఇంకుడు గుంటల కార్యక్రమం చేసాం. మరి ఈ కార్యక్రమాలన్నీ చేయబట్టే ఇంకుడు గుంటల మీద ఒక అవగాహన ఉంది ప్రజల్లో. దోమలు తరిమి కొట్టడానికి ఆలోచనలు ఉన్నాయి రకరకాల. అనంతరం కార్పొరేటర్ మొమ్మనేని ప్రసాద్ మాట్లాడుతూ పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా ఎండ తీవ్రత తగ్గించుకోవాలనే అంశాలపై అవగాహన కల్పిస్తారన్నారు. నియోజకవర్గంలోని ప్రజలకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా తాను ఉన్నానంటూ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ముందుంటున్నారన్నారు. నిరంతరం పనిచేస్తూ ఉన్నారు. చక్కగా 13వ డివిజన్లో మరి అన్ని కార్యక్రమాలు కూడా గౌరవ శాసనసభ్యులు అందించేటటువంటి సహాయ సహకారాలు, మరి 13వ డివిజన్లో మనం అనేక సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా ఈ తూర్పు నియోజకవర్గంలో 13వ డివిజన్లో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా వ్యక్తిగతంగా శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారు వారు అనేక సహాయ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. మనకి ఏ సహాయం అవసరమైనప్పటికి కూడా గౌరవ శాసనసభ్యులు ఈ నియోజకవర్గంలో అందరికీ చేదోడు వాదోడుగా ఉంటూ పనిచేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వం కూడా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. ఇప్పుడు రేషన్ కార్డులు కొత్తవి పెట్టుకోవడం, యాడింగ్ చేయడం. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ జోనల్ కమిషనర్ షఫీ, ఈఈ సామ్రాజ్యం, డిఈలు కోటేశ్వరరావు, గద్దె ప్రసాద్, రమేష్, ఏఈ రాఘవేణి తదితరులు పాల్గొన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఏపీ ఐఐసి కాలనీలోని కామన్ సైట్ రెగ్యులరైజేషన్ అంశానికి సాధ్యమైనంత త్వరలోనే పరిష్కారం చూపుతానని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. ప్రస్తుతం కాలనీలో ఉంటున్న వారిపై ₹1 భారం పడకుండా సమస్యను పరిష్కరించేందుకు తాను కృషి చేస్తున్నానన్నారు. సాధ్యమైనంత త్వరగా ఈ సమస్యకు పరిష్కారం చూపుతానని తెలిపారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఏపీఐఏసీ కాలనీలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలోని ఇళ్ల స్థలాల రెగ్యులేషన్ అంశంపై కాలనీ పెద్దలతో స్థానిక కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. కార్పొరేటర్లు జాస్తి సాంబశివరావు, మొమ్మనేని ప్రసాద్, డివిజన్ అధ్యక్షుడు గొల్లపూడి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ఏపీఐఐసి కాలనీలో ఎప్పటి నుంచో ఉన్న కామన్ సైట్ సమస్యను పరిష్కరించడానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోందన్నారు. పలుమార్లు అధికారులు కాలనీ పెద్దలతో సమావేశం నిర్వహించడమే కాకుండా ఏపీఐఐసి చైర్మన్ మంతెన రామరాజు స్వయంగా ఈ ప్రాంతాన్ని సందర్శించారని చెప్పారు. 50 సంవత్సరాల క్రితం ఉన్న రికార్డులను సైతం పరిశీలించి ఈ కాలనీలోని కామన్ సైట్లకు ఎవరు నగదు చెల్లించారు, ఎంత చెల్లించారు వంటి అంశాలను సైతం నిశితంగా పరిశీలించారని చెప్పారు. ప్రస్తుతం ఏపీఐఐసి కాలనీలో నివాసం ఉంటున్న వారిపై ఒక్క రూపాయి కూడా ఆర్థిక భారం పడకుండా ఈ స్థల సమస్యను పరిష్కరించడానికి తాను ప్రయత్నిస్తున్నానని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. ఇప్పటికే పలుమార్లు ఏపీఐఐసి కాలనీలోని సమస్యలపై కాలనీ పెద్దలు, ఏపీఐఐసి అధికారులు, చైర్మన్తో సమావేశం నిర్వహించామని, మరోసారి కాలనీ పెద్దలతో సమావేశమైన తర్వాత ఏపీఐఐసి చైర్మన్ మంతెన రామరాజు ఛాంబర్లో కూర్చొని నిర్ణయం తీసుకుంటామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. ఏపీఐసి కాలనీలో అనాది కాలంగా ఉన్న సమస్యని ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఇక్కడున్న ఆ ఇళ్ల మీద ఎలాంటి అదనపు భారం ఒక్క పైసా కూడా పడకుండా గవర్నమెంట్ ద్వారా వాళ్ళకి సహాయం అందించాలనేది మా ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అధికారులందరినీ కూడా కూర్చోబెట్టి 1-4 సార్లు ఇక్కడ ఉన్న వాస్తవాలు, ఈ స్థలానికి ఎవరు డబ్బులు కట్టారు, కామన్ ప్లేస్ ఎవరి పేరు మీద ఉంది, డబ్బులు కట్టింది ఎవరు, ఇవన్నీ కూడా 50 సంవత్సరాల రికార్డునంతా కూడా బయటికి తీసి రామరాజు గారు, ఏపీఐసి చైర్మన్ రామరాజు గారి అధ్యక్షతన ఆయన యొక్క సంకల్పంతో వాళ్ళ పేద ప్రజలకి న్యాయం చేయాలనే ఉద్దేశంగానండి. అటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు ఉండాలి, రెగ్యులరైజ్ చేయాలా, వాళ్ళ పేరు మీద ఉండాలా. ఇది ప్రభుత్వ స్థలాలు ఏమైనా ఆక్యుపై చేసి కట్టినా కూడా వాళ్ళకి పట్టాలు ఇచ్చి రెగ్యులరైజ్ చేసి వాళ్ళకి అన్ని హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజున కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ వారు కానీ అందరూ కూడా దానికి అనుకూలంగా ఉన్నారు. అనంతరం ఏపీఐఐసి కాలనీ అధ్యక్షుడు పాతూరి సాంబశివరావు మాట్లాడుతూ ఏపీఐఐసి కాలనీలో కామన్ సైటును ఇంటి యజమానుల పేరుతో రిజిస్ట్రేషన్ చేయాలని గత 40 సంవత్సరాలుగా అధికారులను కోరుతున్నామన్నారు. గతంలోనే ఈ సమస్యను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రత్యేక చొరవ చూపించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడానికి కృషి చేశారన్నారు. కొన్ని కారణాల వల్ల పరిష్కారం కాలేదన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రత్యేకంగా దృష్టి పెట్టి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారని, అందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతి ఇంటికి కామన్ సైట్ రెగ్యులేషన్ చేయాలని చెప్పి 40 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాం. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అనుకూలమైన వాతావరణం ఇచ్చినా కానీ ఆఫీసర్స్ వల్ల అడ్డంకుల వల్ల కొద్దిగా బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినాక ఎమ్మెల్యే గారు, చైర్మన్ రామరాజు గారు కృషితో, ఏపీఐసి చైర్మన్ గారు మెయిన్ కృషి, చైర్మన్ గారి కృషితో కూడా ఇది సెటిల్ చేయడానికి మాకు ఆర్డర్స్ కూడా ఇచ్చారు. దీని మీద త్వరలో మేము జనలబాడీ పెట్టుకుని ఒక నిర్ణయం తీసుకుని ఏపీఐసి చైర్మన్ గారి దగ్గర ఫైనల్గా మీటింగ్ చేసుకుని ఈ కాలనీ వాసుల 40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి ఆశించిన ఫలితం అనుభవించడానికి మాకు జనలబాడీ తీర్మానం అయినాక మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పి తెలియదు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల సన్నిధిలో స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి అనుగుణంగా పరిసరాలు స్వచ్ఛంగా ఉంచేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు అనుసరించి దేవస్థానం రాజగోపురం ముందు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞా కార్యక్రమం నిర్వహించారు. ఆలయంలోని పలు విభాగాల అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యనిర్వాహక ఇంజనీర్ కోటేశ్వరరావు, సహాయ కార్యనిర్వహణాధికారి ఎన్ రమేష్ బాబు ఆలయ సిబ్బందితో పరిసరాల శుభ్రత, ఆలయ స్వచ్ఛత గురించి అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆలయ సేవలో భాగంగా వివిధ ప్రదేశాలు శుభ్రం చేయడం జరిగింది. సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడంపై అవగాహన ఆంధ్రప్రదేశ్లో
ఏపీ కబడ్డీ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికను క్రీడా నిబంధనల ప్రకారం నిర్వహించడం జరిగిందని ఏకేఎఫ్ఐ అబ్జర్వర్ వీరేష్ అన్నారు. ఏపీ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షురాలిగా ప్రభావతి, కార్యదర్శిగా శ్రీకాంత్, ఇతర సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని చెప్పారు. ఏపీ ప్రభుత్వం క్రీడలకు మంచి ప్రోత్సాహకాలను అందిస్తోందని, ఏపీలో కబడ్డీ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు. ఏపీ కబడ్డీ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికను నేడు విజయవాడ క్లబ్లో నిర్వహించారు. ఈ ఎన్నిక క్రీడా నిబంధనల ప్రకారం నిర్వహించడం జరిగిందని ఏకేఎఫ్ఐ అబ్జర్వర్ వీరేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘం అధ్యక్షురాలుగా ప్రభావతి, కార్యదర్శిగా శ్రీకాంత్, ఇతర సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని చెప్పారు. ఏపీ ప్రభుత్వం క్రీడలకు మంచి ప్రోత్సాహకాలను అందిస్తోందని, ఏపీలో కబడ్డీ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని అన్నారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారని, ఇండియన్ కబడ్డీ అసోసియేషన్కు ఈ వివరాలు అందజేశామని చెప్పారు. అనంతరం ఏపీ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షురాలు ప్రభావతి మాట్లాడుతూ నేడు ప్రశాంత వాతావరణంలో కబడ్డీ అసోసియేషన్ ఎన్నిక జరిగిందన్నారు. మాజీ క్రీడాకారులే ఈ అసోసియేషన్లో ఎంపిక కావటం విశేషమని, తనను అధ్యక్షురాలుగా ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. తొలి మహిళా అధ్యక్షురాలుగా ఎన్నిక కావటం ఆనందంగా ఉందన్నారు. తమ గురువు భగవాన్ దాస్ గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారని, అటువంటి పదవిలో నేడు తను కూర్చునే అవకాశం వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. కబడ్డీ ఆటతో పాటు క్రీడాకారులు వృద్ధి చెందేలా కృషి చేస్తానని, కూటమి ప్రభుత్వంలో క్రీడలకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. క్రీడాకారులు బాగా రాణించి ప్రభుత్వం అందించే అవకాశాలు అందిపుచ్చుకోవాలన్నారు. అనంతరం కార్యదర్శి యలమంచిలి శ్రీకాంత్ మాట్లాడుతూ ఏపీలో చంద్రబాబు ఆదేశించిన విధంగా కబడ్డీ క్రీడను మరింత అభివృద్ధి చేస్తామని, ఏకేఎఫ్ఐ గైడ్లైన్స్ అనుగుణంగా పనిచేస్తామన్నారు. త్వరలో బీచ్ కబడ్డీ టోర్నమెంట్ నిర్వహిస్తామని తెలిపారు. ఖేల్ ఇండియాలో మెడల్ కొట్టిన ప్రతి క్రీడాకారుడికి 5,000 బహుమతి ఇచ్చామన్నారు. మంచి ప్రతిభ కనపరిచిన మణికంఠకు 3 లక్షల రూపాయలు అందజేశామన్నారు. గతంలో కొంతమంది కబడ్డీ క్రీడా అసోసియేషన్ పేరుతో వివాదాలు చేశారని, మా అసోసియేషన్కు ఏకేఎఫ్ఐ గుర్తింపు ఉందన్నారు. ప్రతిభ ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా చేస్తామన్నారు. కబడ్డీ అసోసియేషన్కి ఎలక్షన్స్ జరుపుకోవడం, అలాగే అన్ని పోస్టులు కూడా యునానిమస్గా ఎలక్ట్ అవ్వడం, ఆ ఎలక్షన్లో ప్రభావతి గారు అధ్యక్షులుగా, అలాగే శ్రీకాంత్ గారు ప్రధాన కార్యదర్శిగా, అలాగే మొత్తం కార్యవర్గాన్ని కూడా యునానిమస్గా ఎన్నుకోవడం జరిగింది. దాంట్లో ఏకేఎఫ్ఐగా నేను అబ్జర్వర్గా ఇక్కడ వచ్చాము. అలాగే రిటర్నింగ్ ఆఫీసర్గా ప్రవీణ్ కుమార్ గారు ఈ యొక్క ప్రాసెస్ని మొత్తం కూడా స్పోర్ట్స్ కోడ్ ఆధారంగా యాజ్ పర్ స్పోర్ట్స్ గైడ్లైన్స్ తోటి, ఆ ఏకేఎఫ్ఐ గైడ్లైన్స్ తోటి ఈ యొక్క ఎలక్షన్స్ నిర్వహించడం జరిగింది. దాంట్లో ఒక భాగంగానే వారి రిటర్నింగ్ ఆఫీసర్ గారు కూడా వీళ్ళకి ఎలక్షన్స్ డిక్లేర్ చేసి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఎలక్షన్స్ కండక్ట్ చేసిన ప్రాసెస్ మొత్తం కూడా మాకు ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ని మేము ఏకేఎఫ్ఐకి కూడా రేపు సబ్మిట్ చేయడం జరిగింది. ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఆయన చాలా రోజులు చేసేవారు, చాలా సంవత్సరాలు చేశారు. మళ్ళీ అలాంటి పదవి నాకు మీరందరూ కూడా ఇచ్చినందుకు ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా వంతు కర్తవ్యం ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ని ముందుకి ఇంకా ముందుకి నడిపించడానికి సెక్రటరీ గారు అయినటువంటి శ్రీకాంత్ గారికి నేను ఎప్పుడూ కూడా వెన్నంటే ఉండి ఆయనకి ఏ విధమైన సహాయ సహకారాలు కావాలో అవన్నిటినీ కూడా నేను అందజేస్తానని మీ అందరి సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈరోజు ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ఎలక్షన్ చేయడం జరిగింది. పూర్తిగా స్పోర్ట్స్ కోడ్ అనుసరించి 2011 స్పోర్ట్స్ ఎన్ఎస్డిసిఐ గైడ్లైన్స్కి అనుగుణంగా, మా ఏకేఎఫ్ఐ రూల్స్కి అనుగుణంగా ఈ ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ఎలక్షన్ ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది. రానున్న కాలంలో ఈ బాడీ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే మన ముఖ్యమంత్రి గారు కళ్ళగంటున్నారో క్రీడాంధ్రప్రదేశ్గా ఉండాలని, దాంట్లో కబడ్డీ మరి ముఖ్యంగా ముందుండాలని మేమందరం కూడా కృషి చేస్తామని, ఈ తొందరలోనే 5, 6, 7 తారీఖుల్లో ఇక్కడ బీచ్ నేషనల్స్ని మేమందరం కూడా చాలా దిగ్విజయంతంగా నిర్వహిస్తామని, అలాగే ప్రతి క్రీడాకారుడికి మంచి బంగారు భవిష్యత్తు ఉండే విధంగా మా యొక్క సభ్యులందరం కూడా కృషి చేస్తామని తెలియజేసుకుంటాం.
చిన్నపిల్లల్లో ఎక్కువగా వచ్చే రెటినోబ్లాస్టోమా అనే కంటి క్యాన్సర్ గురించి ప్రజల్లో అవగాహన కలిగించేందుకు జూన్ 1వ తేదీన విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో వైటథాన్ రన్ను నిర్వహిస్తున్నట్లు తాడిగడపలోని కోడే వెంకటాద్రి చౌదరి క్యాంపస్ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఆక్యులో ప్లాస్టీ ఆంకాలజీ కన్సల్టెంట్ డాక్టర్ సంజన తెలిపారు. 10 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు రన్ ఉంటుందని, 10-5 కిలోమీటర్ల రన్లో విజేతలకు నగదు బహుమతులు అందజేస్తామన్నారు. వైటథాన్ రన్లో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చిన డబ్బులను రెటినోబ్లాస్టోమాతో బాధపడే పేద పిల్లలకు వైద్య చికిత్సను అందించేందుకు వినియోగిస్తామన్నారు. విజయవాడ తాడిగడపలోని కోడే వెంకటాద్రి చౌదరి క్యాంపస్ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. జూన్ 1న విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో ఉదయం 5 గంటలకు నిర్వహించనున్న వైట్దాన్ రన్ బ్రోచర్ను ఆక్యులోప్లాస్టీ ఆంకాలజీ కన్సల్టెంట్ డాక్టర్ సంజన ఆవిష్కరించారు. అనంతరం రన్ వివరాలను వెల్లడించారు. ప్రతి సంవత్సరం వైట్దాన్ రన్ ద్వారా కంటి క్యాన్సర్ గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శరీర భాగాల్లో క్యాన్సర్ వస్తుందని అందరికీ తెలుసని, కానీ కంటిలో కూడా క్యాన్సర్ వస్తుందని చాలా తక్కువ మందికి తెలుసన్నారు. చిన్నపిల్లల్లో వచ్చే రెటినోబ్లాస్టోమా గురించి ఎవరికీ తెలియదన్నారు. కంటి క్యాన్సర్ కంటిలో తెల్ల చుక్కలు వస్తుందని, అది మెల్లమెల్లగా పెద్దగా అయి ప్రాణానికి ప్రమాదకరమవుతుందన్నారు. ఎప్పుడైనా చిన్నపిల్లలకు కంటిలో తెల్ల చుక్కలు కనబడితే కంటి డాక్టర్కు చూపించాలని, లేదా ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రికి తీసుకురావాలన్నారు. క్యాన్సర్ దశల వారీగా దీనికి చికిత్స ఉంటుందన్నారు. తక్కువ దశలో ఉన్నవారికి లేజర్ చికిత్స ద్వారా, ఎక్కువ ఉంటే కీమోథెరపీ, రేడియోథెరపీ ద్వారా చికిత్సను అందించవచ్చని తెలిపారు. గత 10 ఏళ్లలో ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రిలో 1500 రెటినోబ్లాస్టోమా కేసుల్లో చికిత్స అందించామని అన్నారు. 95% మంది ప్రాణాలు కాపాడగలిగామని, 75% మంది కన్ను కాపాడామని చెప్పారు. కంటి క్యాన్సర్ గురించి ప్రజల్లో అవగాహన కలిగించడానికి వైట్థాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో రెటినోబ్లాస్టోమా కేసులు లేకుండా చేసేందుకు చేస్తున్న కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. వైట్థాన్ రన్లో పాల్గొనేవారు ఈ నెల 28వ తేదీలోపు రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలని కోరారు. మీరు రిజిస్ట్రేషన్ డబ్బులతో పేదవాళ్ళకి చికిత్సకి ఉపయోగిస్తాము. సో మీరందరూ కలిసి, మీరందరము కలిసి ఆంధ్రప్రదేశ్లో రెటినోబ్లాస్టోమా కేసెస్ లేకుండా చూడాలి. ఈ రన్కి ప్లీజ్ కైండ్లీ ఎవ్రీవన్ పార్టిసిపేట్. యువర్ ఎవ్రీ స్టెప్ కెన్ సేవ్ ఈచ్ లైఫ్. సో కైండ్లీ పార్టిసిపేట్. ఇట్స్ ఆన్ June 1st, BRTS రోడ్, విజయవాడ. ఇందులో ప్రత్యేకంగా చిన్నపిల్లలకి రెటినోబ్లాస్టోమా అనే క్యాన్సర్ గురించి అసలు ఎవరికి తెలియదు. ఇది ఎలా వస్తుంది చిన్నపిల్లలకి? వాళ్ళ తండ్రి నుంచి రావచ్చు, తల్లి నుంచి రావచ్చు, లేకపోతే ఎవరికి లేకపోయినా రావచ్చు. ఇలా వచ్చినప్పుడు వాళ్ళకి కంట్లో తెల్ల చుక్కలాగా కనిపిస్తుంది. అది మెల్లమెల్లగా పెద్దగా ప్రాణానికి ప్రమాదం అవుతుంది. సో మీకు ఎప్పుడైనా చిన్నపిల్లలకి ఇలా తెల్ల చుక్కలాగా కనిపిస్తే వెంటనే పక్కనున్న కంటి డాక్టర్కైనా లేకపోతే మా ఇన్స్టిట్యూట్కైనా తీసుకురండి. ఇది స్టేజ్ ప్రకారంగా ట్రీట్మెంట్ ఉంటుంది. తక్కువ స్టేజ్ వాళ్ళకి లేజర్ ద్వారా, ఒకవేళ ఎక్కువ ఉంటే కీమోథెరపీ ఇంకా రేడియోథెరపీ వాళ్ళ ట్రీట్మెంట్ అందించగలుగుతాము. తొందరగా వీలైతే, ఎవరికి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తీసుకురావాల్సి వస్తుంది. ఈ 10 సంవత్సరాల్లో మేము 1500 పిల్లల రెటినోబ్లాస్టోమా కేసెస్కి చికిత్స అందించాము. అందులో 95% వాళ్ళ ప్రాణాలు కాపాడగలిగాము, 75% వాళ్ళకి కన్ను కాపాడగలిగాము. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా మీకు తెలిస్తే మీ దగ్గర ఉన్న కంటి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి. ఈ వైటథాన్ రన్ అన్నప్పుడు ఇది ఎందుకు చేస్తున్నాం? ప్రజల్లో అవగాహన సృష్టించడానికి, అండ్ మీరు రిజిస్ట్రేషన్ చేసిన డబ్బులతో పేదవాళ్ళ పిల్లలకి చికిత్సకి మేము ఈ డబ్బులు రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు, మహిళలు ఎదుర్కొనే సమస్యల ప్రాతిపదికన జనాలను సమీకరించి ఈ నెల 20వ తేదీన దేశవ్యాప్తంగా గ్రామస్థాయి నుంచి జిల్లాల స్థాయి వరకు నిరసన ప్రదర్శనలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు సంఘం నిర్ణయించాయని సంఘ నేతలు తెలిపారు. భారతదేశంలో ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఈ నెల 20న నిర్వహించ తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్, వాటి అనుబంధ సంఘాలు జూన్ 9వ తేదీకి వాయిదా వేశామన్నారు. ఈ నెల 20న నిర్వహించే ప్రదర్శనల్ని సమ్మెకు ప్రచారంగా, సన్నాహకంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఎక్కడ రైతాంగం, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు, మహిళలు ఎదుర్కొనే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల ప్రాతిపదికగా జనాన్ని సమీకరించి నిరసన ప్రదర్శనలు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు సంఘం 3 సంఘాలు నిర్ణయించినాయి. అందుకని ఈ రాబోయే ఉద్యమాన్ని రేపు
వాయిదాబడి జూలై 9న జరిగేటువంటి బంద్కి ప్రచారంగాను సన్నాహంగాను కూడా వినియోగించాలని చెప్పి నిర్ణయం తీసుకోవటం జరిగింది. గిరిజన ప్రాంతాల్లో కూడా 150 రోజులు 10 దినాలు చెప్పాలని చెప్పి ఉంది, అది కూడా లేదు. అందుచేతనే మేము ఏంటంటే ఆల్ ఇండియా సమ్మెలో భాగంగా దేశభక్తి పిలుపులో భాగంగా మేము రేపు 20వ తేదీన ఉపాధి పని ప్రదేశాల్లో అవసరమైతే సమ్మెలో చేయాలని, లేకపోతే ఒకవేళ ఎక్కడైనా వీలు కాకపోతే ప్లే కార్డులు ప్రదర్శించి ముఖ్యమైన డిమాండ్ల మీద నిరసన వ్యక్తం చేయాలని, గ్రామ సచివాలయాల దగ్గర నిరసన ధర్నాలు వ్యక్తం చేస్తూ ప్రదర్శిస్తూ మండల మొత్తం రైతాంగాన్ని కౌలు రైతులందరినీ కలుపుకొని కార్మికులు కూడా కలిసి వస్తారు కాబట్టి మండల కేంద్రాల్లో ఈ మోడీ వ్యతిరేక కార్యక్రమాలు చేయాలని చెప్పి నిర్ణయం చేస్తాం. వ్యవసాయ బడ్జెట్ పెట్టేటప్పుడు అసెంబ్లీలో అచ్చెన్నాయుడు కూడా చెప్పాడు, మేము ఈ చట్టాన్ని మారుస్తున్నాం, అది చేస్తాం, ఇది చేస్తామని. అంటే మాటలు కోటలు దాటుతున్నాయి, ఆచరణ ఏమో గడప దాటినట్టుగా ఉంది. అందుకనే ఈ ప్రభుత్వం ఈ చట్టాలను మార్చాలని చెప్పేసి, అట్లాగే రైతాంగానికి గిట్టుబాటు ధర కావాలని చెప్పి రైతులు పండించిన ప్రతి గింజని కొంటామని మాటలు చెప్తున్నారు. కానీ ఇప్పటికే అనేక జిల్లాల్లో ధాన్యం, మిర్చి, పొగాకు, కోకో, కందులు, పెసలు ఇట్లా అన్ని పంటలు గుట్టలు పడి ఉన్నాయి. మరి ఇది కనిపించట్లేదో వాళ్ళకేం అర్థం కావట్లేదు. కానీ క్షేత్రస్థాయిలో రైతాంగం తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం రేపు 20వ తారీఖున గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో రైతాంగం పెద్ద ఎత్తున ఉద్యమాల్లోకి వచ్చి ఆందోళన చేసి నిరసన తెలియజేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం కూడా తన వైఖరి మార్చుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. విజయవాడ టిక్కెల్ రోడ్లోని శ్యామ్నగర్లో స్వచ్ఛ స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి, శ్యామ్నగర్ కాలనీ వాసులు పాల్గొన్నారు. కాలనీలో మొక్కలు నాటి నీళ్లు పోశారు. అనంతరం కాలనీ వాసులు స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేశారు. పరిసరాల పరిశుభ్రత కోసం ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని, తన వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కోసం శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై పచ్చదనం పెంపొందించుటకు గ్రీన్ ఎనర్జీపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు తన వంతు కృషి చేస్తానని ప్రమాణం చేశారు. అనంతరం కాలనీలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు, విఎంసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పెంపొందించుటకు అలాగే గ్రీన్ ఎనర్జీపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర. వరకట్న వేధింపులతో తన సోదరి సుజాత మృతి చెందారని, బాధ్యులపై పోలీసు ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా కనిగిరి మండలానికి చెందిన జగన్నాథం ధనలక్ష్మి విజ్ఞప్తి చేశారు. ఆమె విజయవాడ ప్రెస్ క్లబ్లో విలేకరులతో మాట్లాడారు. అదనపు కట్నం తీసుకురమ్మని తన సోదరి సుజాతను ఆమె భర్త, అత్తమామలు వేధించారని చెప్పారు. ఆపై పురుగుల మందు తాగించి హత్య చేశారని ఆరోపించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసును పోలీసులే తప్పుదోవ పట్టిస్తున్నారని, తమకు న్యాయం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేశారు. స్థానిక ప్రజా ప్రతినిధులు సైతం రాజీ పడమని, డబ్బులు ఇస్తామని చెప్తున్నారని, తమకు డబ్బులు అవసరం లేదని, న్యాయం కావాలని కోరారు. సమావేశంలో మృతురాలి తల్లి ఆది నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు. మా దగ్గరికి వచ్చి ఆయన చెప్పాడు, ఇప్పుడు మీరు కేసు కోర్టు అని పోతే చనిపోయిన అమ్మాయి రాదు, మీరు కేసు ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి సార్, ఆ సార్ ఆఫీస్ నుంచి వచ్చారు, వచ్చి మీరు కేసు విత్డ్రా చేసుకోండి అని చెప్పి వచ్చారు సార్. బాబుకి డబ్బులు ఇప్పిస్తారంట. డబ్బులు ఇప్పిస్తే ఇప్పుడు తల్లి వస్తుందా సార్ వాళ్ళకి? నేను అదే సార్ ఫైట్ చేసేది. మా చెల్లి ఖచ్చితంగా చెప్పింది, మీకు 100కే ఫోన్ చేసింది, మాకు కూడా చెప్పలే చనిపోతున్నట్లు. మీరే మాకు న్యాయం కావాలి సార్. నేను 5గురి మీద కేసు పెడితే 2ని అరెస్ట్ చేశారు, 3గురిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదని నేను అడుగుతున్నాను సార్. కానీ వాళ్ళు నన్నైతే నన్ను పట్టించుకోవట్లేదు అసలు. నేను చెప్పే మాట వాళ్ళు వినడం లేదు సార్. ఎంతకాడికి బాబుకి న్యాయం చేస్తానంటున్నారు. దీంట్లో ఒక స్కూల్ టీచర్ చిన్న ఇన్వాల్వ్ అయినాడు. వాళ్ళ ఒక స్కూల్ టీచర్ ఎట్లా సార్ ఇట్లా ఇంత అన్యాయం చేస్తాడు? డబ్బులు బాబుకి ఇప్పిస్తానంటే మాకు డబ్బులు అవసరం లేదు సార్, డబ్బులు అవసరం లేదు. వాళ్ళ అమ్మ చావుకి న్యాయం జరగాలి. నా భర్త లేడు, వాళ్ళకి ఎవరు లేరులేని రాజకీయం చేసి ఎట్టట్టు చేసి అది న్యాయం చేయాలి. నా ఇంట్లో శుక్రవారం ఉన్న పిల్లని
నా అల్లుడు నన్ను నా పిల్లని కొట్టి తీసుకొని పోయి అత్త మా మొగుడు 3 మందు తాపించి ఆ పిల్ల తాగినదని చెప్పి మొత్తం రివర్స్ చేసి నా బిడ్డ తాగినట్టు పోస్ట్ మాస్టర్ నేను సంతకం ఏమి లేనా ఏళ్ళు ముద్ర వేసుకొని వాళ్ళంతా మాకు అన్యాయం చేసేయండి సార్, క్షమించండి, నాకు న్యాయం చేయండి సార్, నా బిడ్డకి నాకు. భారతదేశంలోని అతిపెద్ద ల్యాబ్ గ్రోన్ వజ్రాల ఆభరణాల బ్రాండ్ స్టోర్ అయిన లాడియా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో తన 4వ స్టోర్ను ప్రారంభించింది. ఈ స్టోర్ను ప్రముఖ నటి ఐశ్వర్య రాజేష్ ప్రారంభించారు. మగువల మనసు దోచే వివిధ రకాల ఆభరణాలు స్టోర్లో ఉన్నాయని తెలిపారు. నగర ప్రజల ఆదరాభిమానాలు చూరుగుని శాఖోపశాఖలుగా విస్తరించాలని ఆకాంక్షించారు. విజయవాడ లబ్బిపేట పీవీఆర్ మాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన లాడియా వజ్రాభరణాల స్టోర్ను ప్రముఖ సినీ నటి ఐశ్వర్య రాజేష్ ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లో ఇది లాడియా తొలి స్టోర్. స్టోర్లో ఉన్న వివిధ రకాల ఆభరణాలను ఐశ్వర్య రాజేష్ పరిశీలించారు. ఆయా నగల ప్రత్యేకతను, డిజైన్ల గురించి షోరూం నిర్వాహకులు వివరించారు. సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆభరణం అందాన్ని మరింత పెంచుతుందని అన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆభరణాలను తమకు కావలసిన డిజైన్లలో చేయించుకుంటున్నారని, డైమండ్ వినియోగం చాలా పెరిగిందన్నారు. కొనుగోలుదారుల ఆలోచనలకు అనుగుణంగా లాడియా స్టోర్స్ విభిన్నమైన డిజైన్స్ అందిస్తోందన్నారు. తమిళ సినిమా రంగంలో 12 ఏళ్ల నుంచి ఉన్నానని, 35 తమిళ సినిమాలు తీశానని, తెలుగు 5 సినిమాలు మాత్రమే చేశానని, సంక్రాంతి సినిమా తనకు పెద్ద బ్రేక్ ఇచ్చిందని అన్నారు. ఇంకా మంచి సినిమాలు చేయాలనుకుంటున్నానని తెలిపారు. ప్రస్తుతం ఒక తెలుగు సినిమా, ఒక వెబ్ సిరీస్లో చేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా లాడియా డైరెక్టర్లు అఖిల్ వేములూరి, సాత్విక్ మాట్లాడుతూ విభిన్నమైన డిజైన్స్ అందించడానికి తాము ముందున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తమ కొత్త డిజైన్లను చేరువ చేసేందుకు ఎప్పుడూ ముందుంటామన్నారు. తమ ల్యాబ్ గ్రోన్ వజ్రాల రీతులను తయారు చేస్తున్నామని అన్నారు. ప్రత్యేకమైన గ్రేడింగ్ చేసి అందిస్తున్నామని అన్నారు. బంగారు ఆభరణాలతో తయారు చేసిన వజ్రాలు, శానిటైర్లు ఎంచుకోవడానికి విస్తృత ఎంపికతో అందిస్తున్నామని అన్నారు. హారాలు, వడ్డాణాలు, నెక్లెస్లు, గాజులు, పెండెంట్లు, కంకణాలు, చెవిపోగులు, పోల్కీలు ప్రత్యేకంగా ఇస్తున్నామని అన్నారు. లాడియాలో నచ్చిన డిజైన్ను తయారు చేయించుకోవచ్చునని అన్నారు. డైమండ్ గ్రేడింగ్లో సర్టిఫికేషన్లో గ్లోబల్ అథారిటీ అయిన ఐజీఐ నుండి ధృవపత్రాలున్నాయని అన్నారు. మే 17 నుండి 25 వరకు డైమండ్స్ మేకింగ్ ఛార్జీలపై ఫ్లాట్ 15% తగ్గింపిస్తున్నామని, ప్రత్యేకమైన ప్రారంభ ఆఫర్ను లాడియా అందిస్తున్నట్లు తెలిపారు. డైమండ్స్ కొనాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చి నేను వేసుకుంది కూడా వాల్ జ్యువెలరీ ఫర్ లైక్ బ్రైడల్ సెట్. ఇది నిజం రియల్ అయిన డైమండ్స్లో కొనాలి అంటే ఐ థింక్ మినిమం 50 lakhs పెట్టాలేమో కదా, లైక్ ద హోల్ సెట్ ఒక 50 లక్షలు అవుతుంది. బట్ ఐ థింక్ దీంట్లో హాఫ్ ఆఫ్ ద ప్రైస్కే, హాఫ్ కన్నా తక్కువే. ఐ థింక్ అందరికీ డైమండ్స్ అంటే చాలామందికి ఇష్టం. సో బ్రైడల్ సెట్టింగ్ డైమండ్స్ వేసుకోవాలి అంటే యుల్ గెట్ ఇట్ ఇన్ బడ్జెట్ అంటే ఇట్స్ ఆల్సో అ నైస్ డీల్ అనుకుంటాను. అండ్ ఇట్స్ లుకింగ్ వెరీ నైస్. చాలా there's absolutely no difference between the real diamonds and lab grown diamonds. It's all the same. బుల్రాజ్ చాలా బిజీగా ఉన్నట్టున్నాడుగా, అన్ని చోట్ల వాడే ఉన్నట్టున్నాడు. వెరీ హ్యాపీ. ఒక సినిమా చాలా మందిని లైఫ్ చేంజ్ అవుతుంది అని చెప్తారు కదా. సో సంక్రాంతికి వస్తున్నాం, మీరు అందరూ చూస్తుంటారు, మీకు అందరికి నచ్చింది కదా సినిమా. నేను అదే చెప్పాను కదా, వెరీ సింపుల్ పర్సన్. నేను చాలా లైట్ జ్యువెలరీయే ప్రిఫర్ చేస్తాను. మా దగ్గర 1000+ ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ అన్ని వెరైటీస్లో ఉన్నాయి. సో మీకు ఎలాంటి జ్యువెలరీ కావాలన్నా కూడా మీరు ఇక్కడ దొరుకుతుంది. మేము తొందరలో డిఫరెంట్ టైప్ ఆఫ్ జ్యువెలరీ కూడా ప్లాన్ చేస్తున్నాం. ఇంకా ఎక్స్క్లూజివ్, ఇంకెలాగ ఇక్కడ మీకు నచ్చేటట్టు ఎలా చేయాలో ఇంకా ప్లాన్ చేసి ప్రతి డే మీకు కొత్త టైప్ ఆఫ్ జ్యువెలరీ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము. సో తప్పకుండా స్టోర్కి రండి, మా కలెక్షన్ ఎక్స్ప్లోర్ చేసి మమ్మల్ని బ్లెస్ చేయండి. లాంచ్ ఆఫర్స్ వచ్చి డైమండ్స్ అండ్ మేకింగ్ ఛార్జెస్ మీద ఫ్లాట్ 15% డిస్కౌంట్ ఇస్తున్నామండి. అండ్ ఆల్సో మా స్టోర్లో వేస్టేజ్ అనేదే లేదు. సో మీకు ఓన్లీ మేకింగ్ ఛార్జెస్ మాత్రమే ఉంటుంది, దాని మీద కూడా డిస్కౌంటింగ్ ఇస్తున్నాము. 100% ఆన్ డైమండ్ అండ్ మేకింగ్ ఛార్జెస్ 100% ఆన్ డైమండ్ అండ్ గోల్డ్ మీద ఎక్స్చేంజ్ ఉండిద్దండి. మీరు ఎప్పుడైనా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, నో క్వశ్చన్స్ ఆస్క్డ్. అవును. సో ముందంతా ల్యాబ్ గ్రోన్ రాకముందు మొత్తం న్యాచురల్ వేసుకునేదాన్ని. బట్ సిన్స్ ల్యాబ్ గ్రోన్ వచ్చిన దగ్గర నుండి దీని నుండే తీసుకోవడం స్టార్ట్ చేశాను. సో ఐ సీ నో డిఫరెన్స్ బిట్వీన్ ల్యాబ్ గ్రోన్ అండ్ న్యాచురల్. I think it's very affordable to everybody, and
మీరు కూడా వచ్చి చూస్తే మీకు ఐడియా వస్తుంది. సో ప్లీజ్ టు విజిట్ ద స్టోర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.